డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేటం పాస్ చేశారు. ఎవరైతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అనుకుంటారో వాళ్ళే కనపడకుండా పోతారని చెప్పారు. అయితే ఇది చాలామంది ఉదయనిధి స్టాలిన్ని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ అన్నారని అంటున్నారు. 1 సంవత్సరం క్రితం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది ఒక డెంగ్యూ, మలేరియా, దాన్ని పూర్తిగా నిర్మూలించాలి, లేకుంటే సొసైటీకి మంచిది కాదు అని ఉదయనిధి స్టాలిన్ అయితే ఒక బహిరంగ సభలో కామెంట్ అయితే చేశారు. దానికి కౌంటర్గానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే చేసి ఉంటారని చాలామంది అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ ఒక కామెంట్ అయితే చేశారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అని రిప్లై అయితే మీడియా ముఖంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద మదురై హైకోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు. పవన్ అన్న మాటలు తమిళ్, తెలుగు పీపుల్ని వేరు చేసేలాగా ఉన్నాయని, ఈ వాక్యాలు చాలా ప్రమాదమని, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి శిక్ష పడాలని వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారు. కానీ దానికి బదులుగా పవన్ ఫ్యాన్స్ అయితే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని అవమానించిన ఉదయనిధి స్టాలిన్ మీద ఎటువంటి కేసు ఫైల్ చేయని తమిళ ప్రజలు ఇప్పుడు ఎందుకు పవన్ ఒక మంచి వాక్యం చేసినప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? అతను కష్టపడేది, అతను కొట్లాడేది, అతను ఫైట్ చేసేది కేవలం హిందూ ధర్మం మీదే కానీ మనుషుల మీద కాదు. ఆ వాక్యాలు ఎటువంటివి రెచ్చగొట్టేలా లేవని చెప్పేసి పవన్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. శిక్షించాల్సింది ఉదయనిధి స్టాలిన్ని ఆ వ్యాఖ్యలు చేసినందుకు అని పవన్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి చూడాలి ఏ డిప్యూటీ సీఎం అప్పర్ హ్యాండ్ సాధిస్తారు.